హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. ఒక 10 days నుంచి అసలు ఎటు వెళ్ళట్లేదు. ఇక ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా మా ఆయన ఈ రోజు అట్లా బయటకన్నా తిరగొద్దురా, వాకింగ్ అయినట్టు ఉంటదని చెప్తే సరే అని ఇంకా అందరం కలిసి మార్కెట్ కి వెళ్తున్నాం. ఇంకా 2 weeks నుంచి అసలు సరిగా మార్కెట్ కే వెళ్ళట్లేదు. ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వస్తున్నాడు. నాకు ఇక్కడ మంగళవారం రోజే మార్కెట్ ఉంటది. మంగళవారం రోజే మా ఆయనకి డ్యూటీ లేట్ అవటం కానీ లేదంటే వర్షం పడటం కానీ ఇలా జరుగుతుంది 2 weeks నుంచి కూడా. ఇంకా పోదాం అనుకుని పోవట్లేదు. సరే నేనన్నా పోయి తీసుకొద్దామంటే ఇక జున్నుగా వేసుకొని నేనా తిరగలేను, అవన్నీ పట్టుకొని వాడు ఒక్క దిగ్గున ఆగడు. ఇంకా ఒకేసారి వారానికి సరిపోను కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. ఆ వీక్ మొత్తం ప్రశాంతంగా రేపు పొద్దున్నే లేసి ఏం కర్రీ వండుకోవాలి అని ఉన్న కూరగాయలు తెచ్చుకున్న కూరగాయలు ఆలోచించుకుంటే సరిపోద్ది. అదే మార్కెట్ కి వెళ్ళలేదనుకో ఇక బయట ఏ కూరగాయలు తెచ్చుకోవాలో అర్థం కాదు. మా ఆయన ఒక్కోసారి కూరగాయలు తేవడం మర్చిపోతాడు. ఇట్లా జరిగి ఇబ్బంది అవుతుంది బాగా. ఇంకా అందులోనూ మా జున్నుగాడు ఈ బండికి బాగా అలవాటు అయిపోయిండు. ఒకటే బయటికి పోదాం అని నన్ను పొద్దున్న నుంచి ఒకటే సతాయిస్తున్నాడు. సరేలే అని ఇంకా అందరం కలిసి అలా వెళ్ళాం. మంగళవారం పెడతారు కానీ పెద్ద మార్కెట్ అనమాట, అన్ని దొరుకుతాయి ఇక్కడ. మనకి ఏది కావాలన్నా అన్ని దొరుకుతుంది. ఇంకా మార్కెట్ లోకి ఎంట్రీ అవ్వగానే మా ఆయన ఒక మంచి ప్లేస్ చూసి జున్నును నన్ను అక్కడ కూర్చోబెట్టి మా ఆయన కూరగాయలు తీసుకురావడానికని వెళ్ళారు. మా ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఇదే. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, అందరూ కాదు చాలా కొంతమంది ఉంటారు, ఇంట్లో వైఫ్ కి ఏదైనా పని చేయాలన్నా, బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలన్నా, ఇంట్లో ఏదైనా కుక్ చేయాలన్నా, గిన్నెలు తోమాలన్నా ఇలాంటి వాటికి చాలా సిగ్గుపడతారు. వాళ్ళకి ఏంటంటే నామోష్ లెక్క ఫీల్ అవుతారు. అది నన్ను అడిగితే అది పెద్ద నామోష్ అంత తప్పేం కాదు. బయటకు వెళ్ళి కొంతమంది అయితే అసలు కూరగాయలు కూడా తీసుకురారు. నేను పోవటం ఏంది, నేను తేవటం ఏంది, నేను చేయటం ఏంది, నేనేమన్నా ఆడదన్నా ఇట్లాంటి మాటలు వదులుతారు అనమాట. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనే చాలా మంది భయపడతారు. మీ వైఫ్ కి మీరు పని చేయటం అసలు తప్పే కాదు. మా ఆయన ఎప్పుడు కూడా అసలు అట్లా ఫీల్ అవ్వలేదు. మా మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ లో నాకు అదే బాగా ఇష్టం. మా ఆయనలో నేను ఏది చెప్పినా కూడా ఇది తేవాలా, నేను తేవాలా ఇట్లాంటి మాటలు ఎప్పుడు అన్నాడు. సరే వచ్చేటప్పుడు తీసుకొని వస్తా అని సింపుల్ గా అనేసాడు. ఇంకా మా ఆయన వెళ్ళి కూరగాయలు తీసుకొస్తుంటే ఇక జున్నుగాడు అస్సలు ఆగట్లేదు. డాడీ కడిపోతా ఒకటే నాన్న అని మార్కెట్ అంతా అదురుకునేలాగా కేకలేస్తాడు. సరేలే ఇంకా డాడీ దగ్గరికి పోని నేను వదిలిపెట్టేవాడిని. ఇంకా జున్ను వాళ్ళ నాన్న దగ్గరికి పోయి వాళ్ళ నాన్న అన్నాడు, మమ్మీని అట్లా విసిగించకూడదు, ఒక దగ్గర కూర్చోవాలి నాన్న, నో అట్లా చెప్పొద్దు అమ్మకంటే, నువ్వే అట్లా చెప్పొద్దు డాడీ, నో ఎత్తుకో అని ఒకటే విసిగిస్తున్నాడు ఇంకా మా ఆయన్ని. ఇంకా సరేలే అని ఎత్తుకున్నాడు. ఇంకా మా ఆయన వాడి గోల తట్టుకోలేక ఇంకా జున్నుగాన్ని ఎత్తుకొని మొత్తం మార్కెట్ అంతా కూరగాయలు తీసుకుని వచ్చారు. ఇంకా వారానికి సరిపోని కూరగాయలన్నీ తీసుకుని వచ్చారు మా ఆయన. ఇంకా నేను చెప్పిన ఇంకా 2 extra తీసుకుని రా చిన్ను, అస్సలు సరిపోవట్లేదు కూర. ఇంకా ప్రెగ్నెన్సీలో తెలిసిందే కదా, అసలు ఏ ఫుడ్ తినాలనిపించదు. చేసిన కూర ఇంట్లో అస్సలే తినాలనిపించట్లేదు నాకు. ఇక అట్లా వేరే కూరగాయలు వండితే వారానికి తీసుకొచ్చిన కూరగాయలు 4 రోజులు 5 రోజులే వస్తున్నాయి, 2 కూరలు చేసుకోవడం వల్ల. ఇంకా 2 extra తీసుకురామని చెప్తే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా మా ఆయన జున్ను ఫ్రూట్స్ తీసుకుంటామని వెళ్ళారు. నేనేమో నాకు ఇయర్ రింగ్స్ అస్సలు లేవు, నేను వెళ్ళి కొన్ని ఇయర్ రింగ్స్ కొనుక్కొని వస్తా అని చెప్పి నేనేమో ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా కూడా జున్నుగాడ వాటిని అస్సలు బతకనీయడు. వాడిని ఎత్తుకుంటే చాలు ఇయర్ రింగ్స్ గుంజి అవతల పడేస్తాడు. ఇక నేను చిన్నవి ఒక 5 జతలు అట్లా తీసుకున్నా ఇయర్ రింగ్స్, డైలీ యూజ్ కి పెట్టుకుందామని. ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ వెనక దిమ్మలు లేవు. వీడు తీసేయడం వల్ల వెనక దిమ్మలు పోతున్నాయి, లేదా ఒక ఇయర్ రింగ్ ఉంటే ఇంకో ఇయర్ రింగ్ పోతుంది. ఇంకా మార్కెట్ లో అన్ని డబరాలు చెప్పులు అన్ని ఉంటాయి కానీ హోల్సేల్ లో దొరికే వాటికంటే డబల్ రేట్ చెప్తారు వాళ్ళు. ఇంకా అన్ని తీసుకొని చిన్నగా ఇంటికి స్టార్ట్ అయినాం. ఇంకా మా జున్నుగాడు పునుగుల బండిని చూసి అమ్మ నాకు అప్ప కావాలని అరుస్తుంటే ఇంకా మా ఆయన వాడికి పునుగులు కనిపించారు. ఇంకా నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది అసలు నడిచి. నేను ఇంకా నాకు తెలిసి నా డెలివరీ అయిపోయే లోపు ఇదే లాస్ట్ టైం కావచ్చు నేను మార్కెట్ కి రావడం. ఇంకా ఇంటికి వచ్చి ఫుల్ రెస్ట్ తీసుకున్నా. ఇంకా ఇదండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా సైడ్ అయితే మంగళవారం రోజు ఉంటుంది మార్కెట్. మరి మీ సైడ్ ఏ వారంలో మార్కెట్ పెడతారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. లైక్ చేయండి.